ఓయ్, కథ చెప్తా వింటావా? ఇండియాలో ఉన్న ప్రతి గుడిలో దేవత కానీ దేవుడు కానీ తూర్పు వైపే ఉంటారంట. ఎందుకంటే తూర్పు లైట్, పాజిటివిటీ, న్యూ బిగినింగ్స్, సన్ రైజ్, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. కానీ కర్ణాటకలో ఒక యునీక్ టెంపుల్ ఉంది. అక్కడ కృష్ణుడు పడమర వైపు తిరిగి ఉంటారంట. మీకు ఆ ప్లేస్ ఏంటో తెలుసా? ఎస్, అది ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ టెంపుల్. ఒకానొక కాలంలో కనకదాస అనే భక్తుడు ఉండేవాడట. ఆయన ఒకరోజు దేవుణ్ణి దర్శించుకుందామని గుడికొచ్చాడు. కాకపోతే అప్పటి క్యాస్ట్ రిస్ట్రిక్షన్స్ వల్ల తనని గుడిలోకి అనుమతించలేదు. తను బాధతో, దుఃఖంతో కిటికీలో నుంచైనా మా స్వామివారిని దర్శించుకుందామనేసి ప్రేమగా, భక్తితో ఆ కిటికీ వైపు చూసి దండం పెట్టుకున్నాడంట. అంతే, ఒక్కసారిగా శ్రీకృష్ణుడు ఈయనకి ఎలాగైనా దర్శనం ఇవ్వాలి అని చెప్పేసి కిటికీ వైపుకు తిరిగేశారట. ఆ కిటికీని ఇప్పుడు కనకనకిండి అని పిలుస్తారు. ఈ సంఘటనతో భక్తులలోని భక్తి చూస్తారు తప్ప వారు ఏ కులం అనేది దేవుడు ఎప్పుడూ చూడడు అని నిరూపించారు. ఆనాటి నుండి ప్రతి భక్తుడు ముఖద్వారం నుంచి కాకుండా కిటికీ నుంచే స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. మన తిరుమల దేవస్థానం లాగా ఇక్కడ కూడా ప్రతిరోజు అన్నదానం భక్తులకి వడ్డిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు లంచ్, మరియు డిన్నర్ వచ్చేసి 8 నుంచి రాత్రి 9:30 వరకు గుడిలో ఫ్రీ అన్నదానం అయితే ప్రతిరోజు భక్తుల కోసం పెడతారు. సో ఈసారి మీరు కర్ణాటక ట్రిప్ ప్లాన్ చేస్తే మేక్ ష్యూర్ ఉడిపి కూడా అందులో ఒకటి ఉండాలని. తప్పకుండా అక్కడ అరిటాకుల్లో వడ్డించే అన్న ప్రసాదం అయితే తినండి. Thank you for watching the video completely. Subscribe to Kutti Prapancham and hit the bell icon. See you then.